ఆయనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి తెలిసింది ఏబుకి. ఎడిపోయారు వాళ్ళు ఏబు అగచాట్ల పర్వంలో. ఏబు ఘోరమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారు. ఉన్నారు కదా, మరి ఎందుకని ఏబుని ఆదరించలేదు? ఏబుని దేవుడు మళ్ళా దర్శించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా లైన్లోకి వచ్చారు. అంటే మనం ఎదుర్కొనే శోధనల్లో అది కూడా ఒక భాగం. మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు, దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు, ఆదరించే ఆత్మీయుల్ని సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడిద్ది అనేది నాకు అర్థమైంది. అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు, ఇంకెవ్వరు ఉండరు. కేవలం ఆయన ఏబు. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ ఏబు పడుతున్న అగచాట్లు చూసి అల్లంత దూరాన నిలిచి 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఏబు దగ్గరికి రాకుండా అల్లక్కడ ఏబును చూసి, ఎవరు నా మనిషి ఏబేనా? ఏంట్రా ఏబు దుస్థితి, ఎట్లా ఉన్నోడు ఎట్లా అయిపోయాడు, రాజు లాంటోడు ఇట్లా అయిపోయాడు ఏంటి? మన ఏబేనా, మన ప్రియమైన ఏబేనా? అయ్యయ్యో ఏంటి పరిస్థితి? ఏబు గతి చూస్తుంటే అన్నం కూడా సహించట్లేదురా, నా వల్ల కాదు, నేను ఏబుని చూడలేని స్థితిలో. అయ్యో దేవుడా, ఎందుకు ఏబుకి పరిస్థితి రప్పించావని పాపం 7 రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. ఎంత ప్రేమ! అంత ప్రేమించిన వాళ్ళు తీరా ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సహా, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సహా పొడవటం మొదలుపెట్టారు, గాయాలు చేయటం మొదలుపెట్టారు. నువ్వు మంచోడు అయితే నీకింత దరిద్రం ఎందుకు దాపురించింది? ఎక్కడో తేడా జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు గతి పట్టించాడంటే నువ్వు మామూలుడి కాదు. శారీరకంగా అనుభవిస్తున్న బాధల కంటే ఈ పోట్లు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ముగ్గురు బాగా ఇబ్బంది పెట్టారు. మొత్తం 4 రౌండప్ చేశారు. ఒకడు మార్చి ఒకడు పొడవటం మొదలు పెట్టారు యోబుని. ఇదంతా శోధనల పర్వం, ప్రక్షాళనలో భాగం, శుద్ధీకరణలో భాగం.